Welcome to 24 Technologies. Our today's topic is IAM. What is IAM? IAM stands for Identity Access Management. Identity Access Management. ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ఏది అంటే లైక్ ఇప్పుడు ఒక కంపెనీ తీసుకుందాం. ఒక కంపెనీ ఏ కంపెనీ 24 టెక్ అనే ఒక కంపెనీ ఉంది. ఓకే, 24 టెక్ అని చెప్పేసి ఒక కంపెనీ. ఇదేది రూట్ అకౌంట్. రూట్ 24 టెక్ అనేది రూట్ అకౌంట్. ఈ రూట్ అకౌంట్ నుండి నా రూట్ అకౌంట్ ఏదైతే అడ్మిన్ అకౌంట్ ఉందో అది నేను అందరికీ షేర్ చేయను. ఈ 24 టెక్ అనేది ఒక కంపెనీ. దీంట్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఓకే, కొంతమంది ఎంప్లాయీస్ ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి అందరికీ నేను ఏం చేస్తానంటే ఐఏఎం అకౌంట్స్, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసి నేను వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే దీంట్లో ఫుల్ యాక్సెస్ వాళ్ళకు ఏవైనా కూడా దే కెన్ క్రియేట్, దే కెన్ ఎడిట్, దే కెన్ డిలీట్. ఈ రకంగా ఏదైనా వాళ్ళు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ వై నేను వాళ్ళకు రెస్ట్రిక్ట్ చేస్తాను. వాళ్ళు ఎంతవరకు వాళ్ళకు అవసరమో పర్మిషన్స్ కానీ ప్రివిలేజెస్ కానీ ఎంతవరకు వాళ్ళకు అవసరమో అవి మాత్రమే నేను వాళ్ళకు అసైన్ చేస్తాను. అవసరం లేని వాటి గురించి వాళ్ళకి అసైన్ చేయదు. బట్ ప్రతి ఒక్కరికి అన్ని అవసరమా సర్వీసెస్ అంటే నో, నాట్ ఎగ్జాక్ట్లీ. లైక్ ఒకరు S3 బకెట్ పైన వర్క్ చేస్తుంటారు అనుకోండి, ఒకరు ఐఏఎంస్ క్రియేట్ చేయడానికి వర్క్ చేస్తున్నారు, కొంతమంది రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి వర్క్ చేస్తున్నారు, కొంతమంది EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి అవి స్పిన్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఆఫీస్లో. అందరూ ఒకే దానిపైన వర్క్ చేయరు. ఏ కంపెనీ అయినా కూడా అది 100% ఈ రకంగానే వర్క్ అవుతుంది. బట్ అందరికీ అన్ని అకౌంట్స్ ఇస్తే వీడి అకౌంట్లను డిలీట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి స్కోప్ ఉంది, వీడి అకౌంట్లను చూసుకోవడానికి స్కోప్ ఉంది. దట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ రియల్ టైం. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎవరికి ఎంతవరకు అవసరమో వాళ్ళకు అన్ని పర్మిషన్స్ అంటే లీస్ట్ పర్మిషన్స్ అవసరమైనంత వరకే ఇచ్చి మిగిలినటువన్నీ నేను రిస్ట్రిక్ట్ చేస్తాను వాళ్ళని. హౌ, ఏ రకంగా మనము వాటిని రిస్ట్రిక్ట్ చేయగలుగుతాము? విత్ ది హెల్ప్ ఆఫ్ యూజర్స్ అండ్ యూజర్ గ్రూప్స్ అండ్ పాలసీస్, పర్మిషన్స్. అవి మనము చూద్దాం. ఒక ఎగ్జాంపుల్లో మనము చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. లైక్ నా ఆఫీస్లో ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్ ఎంప్లాయీస్లో ఫస్ట్ చూద్దాం. 10 మెంబర్స్ ఎంప్లాయీస్ కదా, 1 2 3 4 5 7 8 9 and 10. ఈ రకంగా 10 మెంబర్స్ ఎంప్లాయీస్ మనకు ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది HR టీమ్, కొంతమంది ఎవరు ఫినాన్స్ అండ్ HR టీమ్ అనుకో, ఒక టీం వచ్చేసి. అండ్ ఇంకొకరు వచ్చేసి ఆపరేషనల్ టీమ్, ఇంకొకటి వచ్చేసి మేనేజర్స్ కూడా కొన్ని అడిషనల్ పర్మిషన్స్ కావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక గ్రూప్ ఉంది అని చెప్పేసి, యూజర్ గ్రూప్ ఒకటి ఉంది అని చెప్పేసి అన్న. ఇక్కడ 3 గ్రూప్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో నాకు ఇక్కడ ఫస్ట్ 3 ఎవరైతే ఉన్నారో దే ఆర్ బిలాంగ్స్ టు HR. వీళ్ళు దేనికోసం సంబంధించిన వాళ్ళు? HRకి సంబంధించిన. ఈ లాస్ట్లో ఈ 4 మెంబర్స్ నువ్వు ఎంతమందినైనా పెట్టుకోవచ్చాము, దానికి ఏం రిస్ట్రిక్షన్ అంటూ ఏం లేదు, ఎంతమందినైనా పెట్టుకోవచ్చు. వీళ్ళు ఏ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అంటే ఆపరేషన్స్. అంటే వీళ్ళు ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్ దీంట్లో నుండి ఒక యూజర్ని నేను తీసేయడానికి, మళ్ళీ ఆ యూజర్ని నేను మళ్ళీ దాంట్లో అంటే ఇంకొక కొత్త ఎంప్లాయీ ఎవరైనా జాయిన్ అయినారు, అప్పుడు నేను ఇండివిజువల్గా ఆ పర్మిషన్స్ అనేవి వాళ్ళకు అటాచ్ చేయకుండా డైరెక్ట్గా నేను ఆ గ్రూప్లో వేసినానంటే ప్రీవియస్గా ఏవైతే ఆ గ్రూప్లో ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకు ఎఫెక్ట్ అవుతాయి. విత్ హెల్ప్ ఆఫ్ ఇమ్మీడియట్గా, అది 1 సెకండ్ కూడా పట్టదు, జస్ట్ మనం క్రియేట్ చేసుకొని ప్రీవియస్గా పెట్టుకొని ఉంటే. అండ్ దీంట్లో ఈ HRకి సంబంధించిన వాడు వీడు ఒక మేనేజర్, అండ్ దీంట్లో ఆప్స్కి సంబంధించిన వాళ్ళు వీడు ఒక మేనేజర్ అనుకుందాం. వీళ్ళు కూడా హెడ్స్, మేనేజర్స్. వీళ్ళందరినీ కూడా నేను ఒక గ్రూప్లో వేయడానికి స్కోప్ ఉంటుంది. హౌ, లైక్ ఇప్పుడు నేను ఏం
చేస్తానంటే వీళ్ళందరినీ కూడా నేను ఒక గ్రూప్‌లో గ్రూప్‌లో వేస్తాను. ఇక్కడ నేను వీళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ ఏవి హెచ్ఆర్‌కి సంబంధించిన పర్మిషన్స్ అంటే వాళ్ళు రిపోర్ట్స్ చూసుకోవడము అండ్ ఎస్3 బకెట్‌లో ఒక బకెట్‌కి వాళ్ళకి అడిషనల్‌గా యాక్సెస్ ఇస్తున్నాను అనుకోండి. ఎందుకంటే వాళ్ళ డేటా దాంట్లో ఉంది. అండ్ ఈ మేనేజర్ వచ్చేసి వీళ్ళతో కమ్యూనికేట్ కావాలి. వీడికి ఇంకా ఎక్కువ పర్మిషన్స్ కావాలి. అంటే వీడికి ఈ మేనేజర్‌కు ఇక్కడ ఇచ్చిన పర్మిషన్స్‌తో పాటు అడిషనల్‌గా వీళ్ళకి ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్‌లో అవి కూడా అప్లై అయితాయి. ఇన్ ద సేమ్ వే ఆప్స్ టీమ్‌లో ఉన్న మేనేజర్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఈ పర్టిక్యులర్ ఇదేదైతే ఉందో ఈ గ్రూప్‌లో ఉన్న పాలిసీతో పాటు అడిషనల్‌గా ఇవి కూడా వాడికి వస్తాయి. అంటే ఇప్పుడు ఈ ఆప్స్ టీమ్ వాళ్ళు యూజ్ చేసేది లైక్ వీళ్ళు EC2 ఇన్స్టెన్స్‌ని క్రియేట్ చేయగలుగుతారు, డిలీట్ చేయగలుగుతారు, మోడిఫై చేయగలుగుతారు అనుకుందాం. ఓకే. కనెక్ట్ అయ్యి. నేను ఆ పర్మిషన్స్ వీళ్ళకిచ్చాను. వీడు ఇప్పుడు ఈ హెచ్ఆర్ టీమ్‌లో వాడు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే 100% చేయలేడు. ఎందుకంటే వాడికి నేను ఆ పర్మిషన్స్ ఇవ్వలేదు కాబట్టి. పర్మిషన్స్ నేను ఇవ్వలేదు కాబట్టి. కదా! కాబట్టి మనము లీస్ట్ పర్మిషన్స్ ఎంత వరకైతే వాళ్ళకి అవసరం ఉంటాయో అంతవరకే ఇచ్చి పర్మిషన్స్ నేను రిస్ట్రిక్ట్ చేస్తాను. రిస్ట్రిక్ట్ చేసి నాకు వాళ్ళతోటి నేను వర్క్ చేపించుకుంటాను. అండ్ ఎందుకంటే అన్ని పర్మిషన్స్ ఇచ్చినానంటే వాడు ఏదైనా చేసి EC2 అంటే డిలీట్ గాని లేకపోతే వాడు డిలీట్ చేయలేదు. ఇంకోటి క్రియేట్ చేశాడు. అన్నెసెసరీ ఏదైనా లార్జ్ ఇన్స్టెన్స్, ఎక్స్ట్రా లార్జ్ ఇన్స్టెన్స్ ఎక్కువ పెద్ద ఇన్స్టెన్స్‌ని క్రియేట్ చేసేది స్పిన్ అవుతూ ఉంది. రన్ అవుతూ ఉంది అనుకుందాం. ఆ రన్ అయ్యే టైంలో నాకు అనవసరంగా బిల్లింగ్ పడతది. ఆ బిల్లింగ్ ఎవడు కట్టాలి? 24 టెక్ అనేవాడు కంపెనీ ఓనర్ కట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటినన్నింటిని అది ఏది ఇదంటారు కదా! ఏది మనకేదన్నా మిస్టేక్ జరగకముందే ముందే దాని గురించి ప్రివిలేజ్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఏదో సమ్‌వాట్ ఏదో ఉంటది. హాస్పిటల్స్‌లో కూడా ఉంటారు. ప్రివెన్షన్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అంటే వాడు ఏదన్నా క్రియేట్ చేసి ఆ మిస్టేక్స్‌ను నువ్వు మళ్ళీ తర్వాత ఐడెంటిఫై చేసుకోవడం కంటే, నువ్వు వాడికి ఫస్ట్ ఏవైతే పర్మిషన్స్ అవసరం ఉంటాయో, ఆ పర్మిషన్స్ మాత్రమే ఇచ్చినామంటే మనకు మన డేటా అనేది లూజ్ కాకుండా ఉంటది. ఇన్ ద సేమ్ వే మనము ఆహ్, అమౌంట్ ఏదైతే ఉందో మన కాస్ట్, మన బడ్జెట్‌ను మనం మేనేజ్ చేసుకోవడానికి ప్రాపర్‌గా ఉంటుంది. ఈ ఈ రకంగా మనము మల్టిపుల్ గ్రూప్స్ మల్టిపుల్ యూజర్స్. దానికి ఏమి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఎన్ని యూజర్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని యూజర్ గ్రూప్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. బట్ ఇక్కడ ఇంకోటి మెయిన్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ థింగ్ మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే లైక్ పాలిసీస్ అటాచ్ చేస్తాను అని చెప్పేసన్నాను కదా! ఒక సింగిల్ యూజర్‌కు గాని, ఒక యూజర్ గ్రూప్ కానీ, ఒక సింగిల్ యూజర్ ఆర్ యూజర్ గ్రూప్ ఈ రెండింటికి ఎన్ని పాలిసీస్ నేను అటాచ్ చేయొచ్చు అంటే ఇవేవి ఎన్ని పాలిసీస్ నేను అటాచ్ చేయొచ్చు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 పాలిసీస్ అటాచ్ చేయొచ్చు డైరెక్ట్‌గా. 10 అటాచ్ చేయొచ్చు. 10 కంటే అడిషనల్‌గా ఒక పాలిసీ నువ్వు అటాచ్ చేయాలి అనుకున్నా కూడా ఇది తీసుకోదు. 11థ్ పాలిసీ నువ్వు అటాచ్ ఏదైతే చేయడానికి ట్రై చేస్తున్నావో అది తీసుకోకుండా ఫస్ట్ నువ్వు అటాచ్ చేసిన 10 పాలిసీస్ మాత్రమే అది తీసుకుంటుంది. బట్ నాకు రియల్ టైమ్‌లో 10 పాలిసీస్ కాకుండా నాకు ఇంకోటి కూడా పాలిసీ అటాచ్ చేయాలి. నాకు అది కూడా అవసరమే. ఆ యూజర్‌కి నేను అది కూడా ఇవ్వాలి పర్మిషన్స్ అనుకున్నప్పుడు మీరేం చేసుకోవాల్సి ఉంటది? జేసన్ ఫార్మాట్‌లో ఒకటి కస్టమ్ పాలిసీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమ్ పాలిసీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కస్టమ్ పాలిసీలో నేనేం చేస్తాను అంటే జేసన్ ఫార్మాట్‌లో ఒక సింగిల్ పాలిసీ నేను జేసన్ ఫార్మాట్‌లో రాస్తాను. ఆ రాసుకున్నప్పుడు నేనేం చేస్తా, ఈ 10 పాలిసీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 10 పాలిసీస్ అన్నిటిని తీసుకొని ఒక సింగిల్ పాలిసీగా చేస్తాను. సింగిల్ పాలిసీగా చేశాను. 10 పాలిసీస్ అన్ని తీసుకొని ఒక సింగిల్ పాలిసీగా చేశాను. ఓకే. అప్పుడు నాకేమైతది? ఇది ఒక్క పాలిసీనే అయిపోయిందప్పుడు. అంటే నేను ఇంకా అడిషనల్‌గా ఎన్ని పాలిసీస్ యాడ్ చేసుకోవచ్చు? 9 పాలిసీస్. ఈ రకంగా కూడా మనకు ఈ రకంగా ఉంటుంది. అడిషనల్‌గా నువ్వేమన్నా 10+ పాలిసీస్ అటాచ్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు ఒక కస్టమ్ పాలిసీ అంటే నీ ఓన్ పాలిసీని ఒకటి క్రియేట్ చేసుకొని జేసన్ ఫార్మాట్‌లో రాసి స్క్రిప్ట్ దాన్ని నువ్వు అటాచ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటది. ఇక్కడ నంబర్ ఆఫ్ పాలిసీస్ నువ్వు ఎన్నైనా అటాచ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు చూసుకోండి. కానీ ఎక్కువ పాలిసీస్ మనము పెట్టాము. ఇప్పుడు అన్ని పాలిసీస్ పెట్టే బదులు మనకేముంటదంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ అని చెప్పేసి ఒకటుంటుంది. ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. బట్ కాంప్లెక్సిటీ అనేది తగ్గించుకుంటాం. ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మనం పాలిసీలో ఆహ్, ఈ పాలిసీస్‌ను మనము యాడ్ చేసుకుంటాం. ఏది ఎక్కువ పాలిసీస్ కావాలి ఆ గ్రూప్ కన్నప్పుడు. చాలా పాలిసీస్ కావాలనుకున్నప్పుడు యూ గో విత్ అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అవి కూడా ఉంటాయి.
ఇది ల్యాబ్. ఇది థియరీ కాబట్టి దీని గురించి మనం ల్యాబ్ ఏమి ఇక్కడ చూపించడంలా. నెక్స్ట్ సెషన్‌లో ఏఐఎంలో యూజర్స్‌ని క్రియేట్ చేయడం ఎలా? అండ్ యూజర్ గ్రూప్స్‌ని క్రియేట్ చేయడం ఎలా? అండ్ పాలిసీస్‌ని డైరెక్ట్‌గా అటాచ్ చేయడం ఎలా? అండ్ పాలిసీస్‌ని డైరెక్ట్ అటాచ్ కాకుండా ఒక యూజర్ గ్రూప్‌కు అటాచ్ చేయడం, యూజర్ కాకుండా అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ మీరు ఏం చేయొచ్చు, కామెంట్ బాక్స్‌లో మనకు కామెంట్స్ చేశారు అంటే, లేదు అంటే పర్సనల్‌గా నెంబర్ ఉంది కదా! అక్కడ ఏదన్నా మీకు ఏమన్నా డౌట్ ఉంటే అక్కడ ఇచ్చినా కూడా నేను రిప్లై ఇస్తాను. రైట్. థాంక్ యూ.